రైట్. మనం కెమిస్ట్రీలో చూడండి ఆల్రెడీ మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ కెమిస్ట్రీ అనేది అయిపోయింది. ఇది సెకండ్ లెసన్ అటామిక్ స్ట్రక్చర్ పరమాణు నిర్మాణం యొక్క పార్ట్ 1 చూద్దామండి ఈరోజు. చూడండి ఫస్ట్ మనకి ఆల్రెడీ డాల్టన్ పరమాణు సిద్ధాంతం అనే పేరు మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఆఫ్ కెమిస్ట్రీలో చెప్పినాను. 1808 సంవత్సరంలో వస్తుంది అనకాసి అనేది రైట్. బట్ ఇది స్టార్ట్ అయింది ఎక్కడ చూడండి 1803 సంవత్సరం నుంచి 1808 సంవత్సరం వరకు ఈ డాల్టన్ పరమాణు సిద్ధాంతం అనేది స్టార్ట్ అయింది రైట్. ఈయన ఏమేమి చెప్పినట్టు కొన్ని సిద్ధాంతాలలో ఆయన వివరించిన సిద్ధాంతంలో ఉండే కొన్ని ముఖ్యమైన పార్ట్లు అంటే పాయింట్ ఏమేమి ఉండో చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మూలకాలు అనేటివి అణువులు అని పిలువబడే అతి సూక్ష్మ అవిభాజ్యం తర్వాత నాశనం చేయలేని కణాలని కలిగి ఉంటాయి రైట్. అతి సూక్ష్మ అంటే చిన్నవి, అవిభాజ్యం అంటే విభజించడానికి వీలు కానివి, అలాగే నాశనం చేయలేనివి రైట్. సో ఈ కణాలని కలిగి ఉంటాయంట ఏటివి మూలకాలు అనేటివి. సో మూలకాలు అనేటివి అణువులుగా అని పిలువబడే సూక్ష్మ మరియు అవిభాజ్య తర్వాత నాశనం చేయడానికి వీలు చేయలేని కణాలని కలిగి ఉంటాయని గుర్తుపెట్టుకుని చెప్పినాడు పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పినాడు రైట్. మూలకం యొక్క పరమాణువులు ఒకదానికి ఒకటి సమానంగా ఉంటాయి రైట్. మూలకం యొక్క పరమాణువులు ఒకదానికి ఒకటి సమానంగా ఉంటాయి. అవి ఒకే ద్రవ్యరాశి మరియు పరిమాణాన్ని అనేటివి కలిగి ఉంటాయి. అంటే ఒక మూలకంలో ఉండే అణువులు ఏదైతే ఒక మూలకం యొక్క పరమాణువులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఒకే రకంగా ఉంటాయన్నమాట. మరియు ఒకే రకమైన ద్రవ్యరాశిని మరియు పరిమాణాన్ని కలిగి ఉంటాయని చెప్పినాడు. అలాగే విభిన్న మూలకాల పరమాణువులు లక్షణాలు విభిన్నంగా ఉంటాయి చెప్తే కదా. ఒక మూలకంలో ఉండే పరమాణువులు అయితే ఒకే రకంగా ఉంటాయి, విభిన్న మూలకాలు అయితే విభిన్న రకాల పరిమాణాలను కలిగి ఉంటాయి అన్నమాట. మరియు వివిధ ద్రవ్యరాశి వివిధ పరిమాణాలను కూడా కలిగి ఉంటాయి. అలాగే పరమాణువులు సృష్టించబడవు, నాశనం చేయబడవు లేదా ఇతర మూలకాలని పరమాణువులుగా మార్చబడవు. అంటే పరమాణువులు అనేటివి సృష్టించలేము, నాశనం చేయలేము లేదా ఇతర మూలకాల పరమాణువులు కూడా ఏర్పరచబడవు అనగానే చెప్తున్నాడు. ఇవన్నీ పాయింట్లు చెప్తున్నాడు. సో ఈ 3 పాయింట్లు ఒకసారి జస్ట్ నార్మల్గా చదివి అంటే ఏం చెప్పినాడు అనేది అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పరమాణు ఆటం అంటే ఏమి చూడండి. ఒక మూలకం యొక్క అతి చిన్న కణాన్ని పరమాణువు అంటారు చెప్తే. ఇప్పుడు పరమాణువులని కలిస్తే మూలకాలు ఏర్పడతాయని కృష్ణ అట్లా మూలకం అంటే ఏమి అతి చిన్న పరమాణువు, చిన్న కణాన్ని పరమాణువు అంటారు. అలాగే హైడ్రోజన్ యొక్క పరమాణువు అతి చిన్నది మరియు తేలికైనది. సో అతి చిన్న పరమాణువు ఏదైనా కష్టం అంటే హైడ్రోజన్ యొక్క పరమాణువు అది చిన్నది మరియు తేలికైనది అని గుర్తుపెట్టుకుంటే ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సోడియం, పొటాషియం, కాల్షియం, హైడ్రోజన్ ఇలాంటివన్నీ. అంటే ఇవి స్వతంత్రంగా ఉండలేవు అని గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ అణువు అంటే ఏమి. ఒక అణువు అనేది ఒక మూలకం లేదా సమ్మేళనం, ఒక మూలకం లేదా సమ్మేళనం చెప్తే. ఇప్పుడు ఫస్ట్ పరమాణువులను కొన్ని కలిసి ఏమవుతుందంటే అణువు ఏర్పడుతుందా అని. అణువు అనేది ఒక మూలకం యొక్క సమ్మేళనం అని చెప్తుంది. మూలకం యొక్క అతి చిన్న కణాన్ని పరిమాణం అంటే చెప్తారు. సో కొన్ని పరమాణువులు కలిపితే ఒక మూలకంగా ఏర్పడితే ఆ మూలకాలన్నీ కలిసి మనకు ఒక అణువుగా ఏర్పడతాయి అన్నమాట. సో ఇదే సమ్మేళనం యొక్క అతి చిన్న కణం. చూడండి ఒక మూలకం లేదా సమ్మేళనం యొక్క అతి చిన్న కణం ఇది స్థిరమైన మరియు స్వతంత్రత ఉనికిని కలిగి ఉంటాయి చెప్తే. ఇప్పుడు 2 ఆక్సిజన్లు కలిసేది కానీ, 2 నైట్రోజన్లు కలిసేది కానీ, 2 పొటాషియాలు కలిసేది కానీ ఇవన్నీ ఎగ్జాంపుల్ వీటికి. అలాగే నెక్స్ట్ ఒక మోల్ అంటే చూడండి. మోల్ అని కష్టం అంటే మీరు ఏమన్నా నేర్చుకోలేకున్నా కానీ మోల్ నెంబర్ మోల్ అనేది 6.023 × 1023 కణాల యొక్క సమూహం అన్నతం. సో మోల్ నెంబర్ గుర్తుపెట్టుకోండి రైట్. సో ఈ మోల్ నెంబర్ ఏదైతే ఉండదో దీన్ని మనం ఏమంటారంటే అవగ్రాడో సంఖ్య అంటారనమాట. సో మోల్ సంఖ్య అన్న అవగ్రాడో సంఖ్య అన్న ఒకటే. సో ఆ నెంబర్ ఏదైనా అంటే 6.023 × 1023 అని గుర్తుపెట్టుకోండి రైట్. నెక్స్ట్ వచ్చేసి పరమాణు సంఖ్య అంటే అటామిక్ నెంబర్. చూడండి ఇంపార్టెంట్ ఇవి మనకి ఎగ్జామ్లో కొన్నిసార్లు అడుగుతున్న క్వశ్చన్ ఇవి. పరమాణువు కేంద్రకంలో ఉండే ప్రోటాన్ల సంఖ్యని పరమాణు సంఖ్య అంటారు. దీన్ని జెడ్తో చూస్తారు. ఏమితో చూస్తారు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అటామిక్ నెంబర్ని మనం ఏమితో చూస్తామంటే జెడ్తో చూస్తాం రైట్. సో అటామిక్ నెంబర్ అంటే ఏమైతే ఏదైనా కానీ ఒక పరమాణు ఉంటుంది కదా, ఆ పరమాణువులో మనకి ఏటేటి ఉంటాయని చెప్తే ఇంతకుముందు నిన్న పాఠంలో చెప్పిన ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ కెమిస్ట్రీలో ఒక పరమాణువులో 3 రకాల ప్రాథమిక కణాలు ఉంటాయి. అవి తీసుకొచ్చి ఫస్ట్ ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు అనుకని చెప్పినాం. బట్ ఇక్కడ పరమాణు సంఖ్య గురించి మాట్లాడుతున్నాం రైట్. జెడ్తో చూస్తారు దాన్ని. సో పరమాణు సంఖ్య అంటే ఏమంటే ఒక పరమాణు కేంద్రకంలో ఉండే వేటి యొక్క సంఖ్య, ప్రోటాన్ల యొక్క సంఖ్య. ఇక్కడ చూడండి Z=E=P అని ఇచ్చినాడు. అంటే ఇక్కడ చూడండి బట్ మనకి Z=9 అని చెప్పింది మాత్రం డెఫినేషన్ ఏం చెప్పినాడు, ప్రోటాన్ల సంఖ్యను మాత్రమే చెప్పినాడు. బట్ ఇక్కడ వాడు ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా ఇచ్చేసినాడు. అంటే ఏమని అర్థము, ఒక పరమాణువులను ఉండే ప్రోటాన్ల సంఖ్య దాని ఎంతైతే ఉంటుందో ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా అంతే ఉంటుందని అర్థం అనమాట.
అందుకోసమే Z=E అంటే ప్రోటాన్ల సంఖ్య లేదా ఎలక్ట్రాన్ల సంఖ్య. రెండు ఎట్లుంటాయంటే సమానంగా ఉంటాయి కాబట్టి. రైట్. నెక్స్ట్ వచ్చేసి ద్రవ్యరాశి సంఖ్య. పరమాణు సంఖ్య గురించి మాట్లాడడం. ఇప్పుడు వచ్చేసి ద్రవ్యరాశి సంఖ్య. సో ఈ ద్రవ్యరాశి సంఖ్య గురించి మనం ఏమితో చూస్తామంటే ఏతో చూస్తాం. చూడండి, ఒక పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు మొత్తం సంఖ్యని పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అంటారు. అంటే ఏదైతే ఒక పరమాణు ఉంటుందో ఆ పరమాణువులో ఉన్న 2 ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్లు వీటి యొక్క మొత్తం సంఖ్యను కలిపి మనం ఏమంటారంటే ద్రవ్యరాశి సంఖ్య అంటారు అనమాట. ఏమంటారు? ద్రవ్యరాశి సంఖ్య అంటారు. సో దీన్ని మనం ఏతో చూస్తాం. అందుకోసం A=P+N రాసిన. P అంటే ప్రోటాన్లు, N అంటే న్యూట్రాన్లు అని అర్థం అనమాట. రైట్. చూడండి, అందుకోసం ఇక్కడ ఒక నెంబర్ రాసినాడు ఇక్కడ. సో కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ అనేది 6. రైట్. ద్రవ్యరాశి సంఖ్య అనేది 12 అవుతుంది అనుకోండి. ఎందుకంటే దీంట్లో Z=6 చెప్తే పరమాణు సంఖ్యని జెడ్తో చూస్తారు, దాని నెంబర్ 6. ఎప్పుడైనా ఇట్లా సో కార్బన్ 6 12 అని ఇచ్చినాడంటే ఇక్కడ 6 అనేది ఏం చూస్తుంది, 12 ఏం చూస్తుంది అనేది మీకు తెలవాలా. 6 రాసినాడు, 12 రాసినాడు అనేది కాదు. సో కార్బన్ కింద రాసిన 6 అనేది అటామిక్ నెంబర్ని చూస్తుంది, పరమాణు సంఖ్యని చూస్తుంది. అందుకోసం Z=6 అని రాసిన. అంటే దాంట్లో ప్రోటాన్ల సంఖ్య 6 ఉంటుందని అర్థం, ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా 6 ఉంటుందని అర్థం. అలాగే చూడండి, పైన 12 అని ఉంటుంది. సో ఈ 12 అనేది ఏం చూస్తుంది అంటే ద్రవ్యరాశి సంఖ్యని సూచిస్తుంది. ఏమిటిని? ద్రవ్యరాశి సంఖ్యను చూస్తుంది. అంటే ఆల్రెడీ దాంట్లో ప్రోటాన్లు ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. అంటే న్యూట్రాన్లు కూడా ఎన్ని ఉంటాయని అర్థము? 6 ఉంటాయని అర్థం అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే దీంట్లో ప్రోటాన్లు 6 ఉంటాయి, ఎలక్ట్రాన్లు 6 ఉంటాయి, న్యూట్రాన్లు కూడా 6 ఉంటాయని చెప్తున్నాడు అనమాట ఇండైరెక్ట్గా. ఆ నెంబర్ చూసిగిన మీరు ఎప్పుడైనా చెప్పాలి న్యూట్రాన్లు ఎన్ని ఉన్నాయి, ప్రోటాన్లు ఎన్ని ఉన్నాయి, ఎలక్ట్రాన్లు ఎన్ని ఉన్నాయి, నూరు అడిగిన టక ఆ నెంబర్ చూసి చెప్పాలి. దీంట్లో పరమాణు సంఖ్య ఇది, అది పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అది అనేది చూసుకోవాలి. రైట్. సో 2 ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ మనకి ఈ టాపిక్లో నేర్చుకునేట్టు 3 రకాలు ఉంటాయి. ఆ 3 ఒకే దగ్గర రాసినాను చూడండి, మీకు అర్థం కావాలనికేసి. ఒకటి వచ్చేసి ఐసోబార్. రైట్. ఐసోబార్స్ అంటారు. రెండోది వచ్చేసి ఐసోటోప్స్. మూడోది వచ్చేసి ఐసోటోన్స్. ఫస్ట్ ఐసోబార్లు అంటే ఏమిది? మీకు ఇంతకు ముందు చెప్పిన ద్రవ్యరాశి సంఖ్య చెప్పిన. రైట్. చూడండి, ఒకే ద్రవ్యరాశి సంఖ్య ఉండి చెప్పినాను కదా, ద్రవ్యరాశి సంఖ్య చెప్పినాం, పరమాణు సంఖ్య గురించి చెప్పినాం. ఒకే ద్రవ్యరాశి సంఖ్య ఉండి పరమాణు సంఖ్య వేరుగా ఉన్న పరమాణువులని ఐసోబార్స్ అంటారు. అంటే ద్రవ్యరాశి సంఖ్య ఈక్వల్, పరమాణు సంఖ్య అనేది వేరు ఉండాలి. అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను చూడండి. కార్బన్ నైట్రోజన్కి పరమాణు సంఖ్య ఒకదానికి కార్బన్కి వచ్చేసి 6, నైట్రోజన్కి వచ్చేసి మనకి పరమాణు సంఖ్య ఎంత ఉంటుంది? 7 ఉండదు. బట్ ద్రవ్యరాశి సంఖ్య పైన 2 14 అంటే ఇక్కడ ఏమన్నా సింపుల్ అంటే నీకు ఆ డెఫినేషన్ మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఎగ్జాంపుల్ మాత్రమే గుర్తుందనుకో. ఆ ఎగ్జాంపుల్ ఐసోబార్లు అన్నప్పుడు ఏం గుర్తుపెట్టుకున్నారంటే కార్బను, నైట్రోజన్. సో కార్బన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? 6, నైట్రోజన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? 7. వీటి యొక్క ద్రవ్యరాశి సంఖ్య 2 ఎట్లా? 14. సో C6 పైన 14, N కింద 7 పైన 14. ఇప్పుడు చూసి వీటిని ఏమంటారు? ఐసోబార్స్ అంటారు. అంటే ఐసోబార్స్ యొక్క డెఫినేషన్ వాటి చూసుకొని చెప్పొచ్చు. చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చు? పరమాణు సంఖ్య అనేది రెండోట్లు ఎట్లుండదు? డిఫరెంట్గా ఉండదు. ద్రవ్యరాశి సంఖ్య ఎట్లుండదు? ఈక్వల్గా ఉండదు. అంటే ద్రవ్యరాశి సంఖ్య సమానంగా ఉండి పరమాణు సంఖ్య అనేది వేరుగా ఉంటే వాటిని ఏమంటారంటే ఐసోబార్స్ అంటారు. ఇట్లా చదవాలా, ఇట్లా నేర్చుకోవాలా. అయితే రెండవది ఏముండదు చూడండి, ఐసోటోప్స్. చూడండి డెఫినేషన్ చదువుతుంది. ఒకే పరమాణు సంఖ్య కలిగి ఉండి వేరు ద్రవ్యరాశి సంఖ్యలు పరమాణువులని ఐసోటోప్స్ అంటారు. అంటే సింపుల్, మనం ఏదైతే ఫస్ట్ ఐసోబార్స్ చదివినామో ఇట్స్ ఐసోబార్కి ఆపోజిట్. కావాలంటే కింద ఎగ్జాంపుల్స్ చూడండి. హైడ్రోజన్కి సంబంధించి వచ్చి హైడ్రోజన్ 1 1 1 2 1 3 అని ఉంటుంది. అంటే ఇక్కడ 1 1 1 అన్నింటిలో హైడ్రోజన్ ఉండేది. అన్నిటికీ హైడ్రోజన్ ఉండదు కాబట్టి అటామిక్ నెంబర్ అన్నిటికీ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. బట్ ద్రవ్యరాశి సంఖ్య వచ్చేసి ఏముంటుంది? ఒకదానికి 1, ఇంకోదానికి 2, ఇంకోదానికి 3. సో ఈ 3 స్థితులు ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ ఎందుకన్నా ఒకేదానికి ఇట్లా రాసినాం అనుకోవచ్చు మీరు అనుకోవచ్చు. బట్ ఈ హైడ్రోజన్ యొక్క ఈ 3 రూపాల గురించి మనం తర్వాత మాట్లాడదామండి. రైట్. కింద కూడా ఇచ్చిన కార్బన్ కూడా. సో కార్బన్ 6 ఇచ్చినాడు. బట్ ఇంకో దగ్గర 12, ఇంకో దగ్గర 13, ఇంకో దగ్గర 14 ఇచ్చేసినాడు. అంటే ఇక్కడ ద్రవ్యరాశి సంఖ్యలు ఏమున్నాయి? డిఫరెంట్గా ఉన్నాయి. ఇట్లా పరమాణు సంఖ్యలు సమానంగా ఉన్నాయి. సో పరమాణు సంఖ్యలు సమానంగా ఉండి ద్రవ్యరాశి సంఖ్యలు డిఫరెంట్గా ఉంటే వాటిని ఏమంటారు? ఐసోటోప్స్ అంటారు. సింపుల్. సో ఐసోబార్స్ అంటే మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, ఐసోటోప్స్ అంటే మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్స్తో గుర్తుపెట్టుకోండి, ఈజీ గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఐసోటోప్స్ చూడండి. ఒక న్యూట్రాన్ల సంఖ్య, వేరు ప్రోటాన్ల సంఖ్య, వేరు పరమాణువు మరియు వేరు ద్రవ్యరాశి సంఖ్యల గల పరమాణువు. సింపుల్ అబ్బా. ఈ 2 కాకోకున్నట్లు ఉండేవి ఏంటంటే ఐసోటోన్స్ అనిపిస్తుంది. అంటే పరమాణు సంఖ్య డిఫరెంట్గా ఉండాలా, ద్రవ్యరాశి సంఖ్య కూడా డిఫరెంట్గా ఉండాలి. ఆ 2 డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని ఏమంటారంటే ఐసోటోన్స్ అంటారని గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ చూడండి ఐసో ఎలక్ట్రానిక్స్ అని. ఇవి పరమాణువులు, అణువులు మరియు అయాన్లు ఒకే సంఖ్యలో ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. ఇక్కడ చూడండి పైన చెప్పిన 3 అవుట్లో నన్ను ఏడని ఎలక్ట్రాన్ల గురించి ఏమని చెప్తున్నా? చెప్పలేదు.
పరమాణు సంఖ్య, పరమాణు ద్రవ్యరాశి సంఖ్య గురించి మాత్రమే చెప్పిన. బట్ ఇక్కడ చూడండి, ఒకే సంఖ్యలో ఎలక్ట్రాన్లు కలిగి ఉంటాయి. ఎలక్ట్రాన్లు కలిగి ఉంటే ఐసో ఎలక్ట్రానిక్ అంటే ఒకే సంఖ్యలో ఎలక్ట్రాన్లు కలిగి ఉండడం. ఎగ్జాంపుల్స్: ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్లు కలిగి ఉంటుంది. ఇక నెగిటివ్ అంటే మైనస్ అని పెట్టామంటే ఎలక్ట్రాన్స్ అని గుర్తుపెట్టుకోండి. రైట్? సో అవన్నీ ఎగ్జాంపుల్స్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే హీలియం పరమాణువు 2 ఎలక్ట్రాన్లను కోల్పోయినప్పుడు అది ధనావేశిత హీలియం అవుతుంది. ధనావేశిత హీలియం అవుతుంది. అంటే చూడండి, హీలియం 2 ఎలక్ట్రాన్లు కోల్పోయినప్పుడు, అందుకోసమే 2e ఎలక్ట్రాన్స్ కాబట్టి మైనస్ పెట్టిన, కోల్పోయినప్పుడు అదేమైంది, 2 ధనావేశిత హీలియం అయాన్ అవుతుంది. అంటే కోల్పోయింది, ఏమిటిని కోల్పోయింది? నెగిటివిటీని కోల్పోయింది. సో నెగిటివిటీ అంటే ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్, అది కోల్పోయిన తర్వాత అది ఏమవుతుంది, ఇంకా పాజిటివ్గా మారుతుంది. నెగిటివ్ పోయిందంటే ఇంకా ఏముంటుంది, ఇంకా పాజిటివ్గా మారుతుంది అని అర్థం. అదే అట్లా గుర్తుపెట్టుకోండి సింపుల్గా. హీలియం పరమాణువు 2 ఎలక్ట్రాన్లు కోల్పోయింది. ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్, అది పోయిందంట, మరి ఇంకేముంటుంది, ఓన్లీ పాజిటివ్ మాత్రమే ఉంటుంది. సో ధనావేశిత హీలియం అయాన్ అవుతుంది అనుకోసం గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా ధనావేశిత హీలియం యొక్క కణాన్ని దాన్ని ఏమంటారంటే ఆల్ఫా కణం అని అంటారు అనమాట. సో ఎప్పుడైతే ఒక హీలియం అయాను 2 ఎలక్ట్రాన్లను కోల్పోయి కాసి రెట్టింపు ధనావేశిత హీలియం కణంగా మారుతుంది. సో ఆ రెట్టింపు ధనావేశిత హీలియం కణాన్ని మనం ఏమంటారంటే ఆల్ఫా కణం అంటారని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా చాలామంది ఆల్ఫా కణం అంటే ఏమంటారంటే కష్టం, ఇది ఆల్ఫా కణం. రైట్? నెక్స్ట్ వచ్చేసి చూడండి, థామస్ నమూనా. ఈ థామస్ నమూనా ఇప్పుడు ఇంతకుముందు జాన్ డాల్టన్ పరమాణు సిద్ధాంతం గురించి మాట్లాడినాం. నెక్స్ట్ వచ్చేసి థామ్సన్ నమూనా గురించి మాట్లాడినాం. తర్వాత రూథర్ఫర్డ్ నమూనా అనేది వస్తుంది. సో ఇట్లా చదువుకుని పోయి ఇవి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో థామ్సన్ నమూనాని ఎవరు ప్రవేశపెట్టిండేదంటే జేజే థామ్సన్. రైట్? 1903వ సంవత్సరంలో. దీన్నే పుచ్చకాయ నమూనా అని అంటారు అనమాట. చూడండి, దీనిలో లోపం ఏమంటే ఈ విద్యుదయస్కాంత సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉండేదానికి ఇది. రైట్? సింపుల్ అబ్బాయి ఏమైతే అంటే ఈ థామ్సన్ అనేది పుచ్చకాయతో పుట్టినట్టు కదా, చిల్లు కోసిడి సేగిని ఎర్రగా ఉంటుంది, మధ్యలో నాడాడేది విత్తనాలు అనేవి ఉంటాయి కదా. సో వీటిని దాంతో పోల్చుకొచ్చి చెప్పినాడు. సో ఇది అనేది మనకి అనేది వర్కౌట్ అవ్వలేదు అనమాట, థామ్సన్ నమూనా అనేది. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, థామ్సన్ నమూనా రైట్ ఎవరు ప్రవేశపెట్టింది అంటే జేజే థామ్సన్. దీన్ని పుచ్చకాయ నమూనా గుర్తుపెట్టుకోండి. రైట్? నెక్స్ట్ వచ్చేసి రూథర్ఫర్డ్ నమూనా. దీని గ్రహ మండల నమూనా. ఎందుకంటే దీన్ని చెప్పి ఈయన పుచ్చకాయ, దాంట్లో ఉండే విత్తనాలు ఈ ఎలక్ట్రాన్స్ తర్వాత తిరుగుతూ ఉంటాయని క్వశ్చన్ చెప్పినారు. అలాగే ఇప్పుడు సూర్యుడు మధ్యలో ఉంటుంది, తర్వాత గ్రహాలు కూడా తిరుగుతుంటాయి కదా, అందుకోసం అట్లా పోల్చిన దానికి ఈ రూథర్ఫర్డ్ నమూనాని ఆయన అట్లా పోల్చినాడు కాబట్టి గ్రహమండల నమూనాగా చెప్తున్నారనమాట. చూడండి, దీని ప్రకారం పరమాణు కేంద్రకంలో ఉండే కణాలను న్యూక్లియాన్లు అంటారు. ఇది ఎగ్జాంపుల్లో చాలాసార్లు అడిగి ఉంటుంది క్వశ్చన్. న్యూక్లియాన్లు అంటే ఏమి? ఇది కేంద్రకంలో ఉంటుంది అనుకుంటే. సో ఇప్పుడు నాకు ఏం చెప్తే పుచ్చకాయ నమూనాలో కూడా కేంద్రకంలో ఉంటుంది. ఆ విత్తనాలు అనేటివి ఎలక్ట్రాన్లు, అంతేనా? అంటే ఇక్కడ చూడండి, కేంద్రకంలో మరి ఇంకా ఎలక్ట్రాన్లు కాకుండా ఇంకా ఏటేటి ఉంటాయని చెప్తే 2 ఉంటాయి. ఏటేటి? ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు. అందుకోసం చూడండి, న్యూక్లియన్లు ఈజ్వల్ ఏం రాసినాడు, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు అని కోసం రాసిన. గుర్తుపెట్టుకోండి, న్యూక్లియన్లు అంటే ఏంటంటే ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్లు అని. అలాగే పరమాణు పరిమాణాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణమే ఆంగ్స్ట్రామ్. సో ఒక ఆంగ్స్ట్రామ్ ఈజ్వల్ 10⁻⁻⁻ మీటర్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే పరమాణు కేంద్రకం యొక్క పరిమాణాలను కొలిగించే ప్రమాణం వచ్చేసి ఫెర్మి. రైట్? సో పరమాణు యొక్క పరిమాణం కొలిచేదైతే ఆంగ్స్ట్రామ్, పరమాణు యొక్క కేంద్రకాన్ని కొలిచేదైతే ఇంకా చిన్న ఉంటుంది కాబట్టి ఫెర్మి. ఒక ఫెర్మి ఈజ్వల్ 10⁻⁻13 సెంటీమీటర్స్. సో ఒక ఫెర్మి అంటే ఏమి, ఒక ఆంగ్స్ట్రామ్ అంటే ఏమి, ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ చూడండి, పరమాణు యొక్క సగటు పరిమాణం దాని కేంద్రకం పరిమాణంతో పోల్చినప్పుడు 10 రెట్లు పెద్దది. ఎప్పుడు చెప్తే కదా, కేంద్రకం దాని లోపల ఉంటుంది. సో దాని లోపల ఉండే దానికంటే పైన ఉండేది ఎట్లా ఉంటుంది, పెద్దగానే ఉంటుంది. ఎంత పెద్దగా ఉంటుంది? 10 రెట్లు పెద్దగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఈ నమూనా ప్రకారం కేంద్రకం చుట్టూ తిరిగితే ఎలక్ట్రాన్ల మధ్య ఉండే బలాలు ఒకటి కేంద్రక ఆకర్షణ, తర్వాత ఎలక్ట్రాన్ల అపకేంద్ర బలం. రైట్? ఇప్పుడు కేంద్రకం ఉంటుంది, కేంద్రకం చుట్టూ ఇప్పుడు చెప్తే థామ్సన్ కూడా మనకి పుచ్చకాయ నమూనాతో పోల్చినప్పుడు ఆ విత్తనాలన్నీ ఎలక్ట్రాన్లు అయితే అంటే కేంద్రకం చుట్టూ అవి ఎట్లా ఉంటాయంటే తిరుగుతూ ఉంటాయి అనమాట. ఎందుకు తిరుగుతూ ఉంటాయి అంటే ఒక రీజన్, కేంద్రకం యొక్క ఆకర్షణ శక్తి. కేంద్రకానికి ఏముంటుంది, ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలాగే ఎలక్ట్రాన్ల యొక్క అపకేంద్ర బలం. రైట్? మీకు నెక్స్ట్ యాంత్రిక శాస్త్రం చెప్పేటప్పుడు ఫిజిక్స్ చెప్తాం. అపకేంద్ర బలం అంటే ఏమి, అభికేంద్ర బలం అంటే. అపకేంద్ర బలం అంటే కేంద్రం వైపు పనిచేసే బలం అని. అయితే ఆ 2 కారణాల వల్ల అవి అలా తిరుగుతూ ఉంటాయని క్వశ్చన్ చెప్తున్నాడు అనమాట. బట్ దీంట్లో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఏంటి చూడండి, పరమాణు స్థిరత్వం గురించి. రైట్? సో మరి అట్లా తిరుగుతూ అనేవి ఉంటాయి కదా, అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు వాటికి శక్తిని కోల్పోయిన తర్వాత అవి వచ్చి కలిసి కేంద్రకంలో కలిసిపోతే పరమాణు అనేది నశించిపోవాలి కదా.
బట్ పరమాణు అనేది నశించిపోవట్లేదు కదా ఇక్కడ. మళ్ళీ అట్లాంటప్పుడు ఆ స్థిరత్వం అనేది వాటికి ఎట్లొచ్చింది అనేది ఈ సిద్ధాంతం అనేది వివరించలేకపోయింది అనమాట. అలాగే పరమాణువు రేఖావర్గ పటాలను కూడా వివరించలేకపోయింది. రైట్. సో ఇది డిగ్రీ పాయింట్, ఇది పరమాణు రేఖావర్గ పటాలు అనేది జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే ఇది. రైట్. నెక్స్ట్ చూడండి, కాంతి మరియు విద్యుత్ అయస్కాంత వర్ణపటం యొక్క స్వభావం. కాంతి మరియు విద్యుత్ అయస్కాంతం యొక్క వర్ణపటం యొక్క స్వభావం చూడండి. 1856 సంవత్సరంలో జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్ అనే ఒక శాస్త్రవేత్త ఈ ఎక్స్రే, తర్వాత గామా కిరణాలు మరియు వేడి మొదలైనవి వికిరణాలు లేదా తరంగాల రూపంలో నిరంతర శక్తిని విడుదల చేస్తాయి, కాబట్టి ఈ శక్తిని మనం వికరణ శక్తి అంటారని కష్టం చెప్పినాడు ఇక్కడ. అయితే ఇది గుర్తుపెట్టుకోండి ఇది. సో జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్, ఇవన్నీ పేరు గుర్తుపెట్టుకున్న జస్ట్ మ్యాక్స్వెల్ అని గుర్తుపెట్టుకోండి. ఈయన ఎక్స్ మరియు గామా కిరణాలని, అంటే వేడి మొదలైనవి వికిరణాలు తరంగాల రూపంలో నిరంతర శక్తిని విడుదల చేస్తాయంటే ఇవి, అందుకోసం ఈ శక్తిని వికరణ శక్తి అంటారు కష్టని. ఈ తరంగాలు విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలతో సంబంధం కలిగి ఉంటాయి, కాబట్టి వీటిని విద్యుత్ అయస్కాంత తరంగాలను కష్టంటారని చెప్పినారు. రైటా, ఎవరు? మ్యాక్స్వెల్. ఇక్కడ చూడండి, మనకి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగింది ఇవి జీమాన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్. మనం ఇవి డిగ్రీలో చదువుతాం, రైటా. బట్ మనకి జస్ట్ మనకు చాలా డెప్త్ చదువుతారు అక్కడ. జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు గుర్తుపెట్టుకోండి. జీమాన్ ఎఫెక్ట్ అంటే ఏమి, స్టార్క్ ఎఫెక్ట్ అంటే ఏమి చూడండి. అంటే ఇక్కడ ఒకటి వస్తుంది, పరమాణు వర్ణపటం నందు వర్ణపట రేఖలు. సేమ్ ఇక్కడ కూడా పరమాణు వర్ణపటం నందు వర్ణ రేఖలు వస్తాయి. బట్ యా క్షేత్రం అనేది గుర్తుపెట్టుకున్నారా? జీమాన్ ఎఫెక్ట్ వచ్చిందంటే కానీ అయస్కాంత క్షేత్రం అని గుర్తుపెట్టుకున్నారు. జెడ్ ఎం, రైట్. జెడ్ అనుకస్ట్ అంటే జీమాన్ ఎఫెక్ట్, మ్యాగ్నెటిక్ అనుకస్ట్ అంటే అయస్కాంత క్షేత్రం. సో జెడ్ ఎం అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో జెడ్ ఎం అని గుర్తుపెట్టుకుంటే సింపుల్. జెడ్ అంటే జీమాన్ ఎఫెక్ట్, ఎం అంటే మ్యాగ్నెటిక్ అంటే అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు అవి సూక్ష్మ రేఖలుగా సంఖ్యగా విభజించబడతాయి. దీన్నే జీమాన్. సింపుల్ చెప్తే కదా. సో పరమాణు వర్ణపటం నందు వర్ణపట రేఖలు యాడ పెడతారు? అయస్కాంత క్షేత్రంలో పెడతారు. అప్పుడు అవి ఏమైపోతాయి అనుకుంటే చిన్న చిన్న రేఖలు సంఖ్యగా వాళ్ళు విడిపోతాయి అని చెప్తున్నారు. సో మనకి సింపుల్, జీమాన్ ఎఫెక్ట్ అన్నప్పుడు ఏ క్షేత్రంలో పెడతారు? అయస్కాంత క్షేత్రంలో పెడతారు. ఇది గుర్తుపెట్టుకుంటానికి జెడ్ ఎం గుర్తుపెట్టుకోవడానికి మిగిలింది ఇది స్టార్క్ ఎఫెక్ట్. మనకి అయస్కాంత క్షేత్రం కాకుండా ఇంకోటి ఏముంటుంది? విద్యుత్ క్షేత్రమే కదా ఉండేది. సో ఎస్, స్టార్క్ ఎఫెక్ట్కి ఎస్ ఈ అనుకుంటే ఎలక్ట్రిక్ అని గుర్తుపెట్టుకుంటారంటే గుర్తుపెట్టుకోండి. ఉంచినప్పుడు అవి సూక్ష్మ రేఖలు విభజించబడతాయి. దీన్నే స్టార్క్ ఫలితం అంటారని చెప్తే. సో స్టార్క్ ఫలితం వచ్చినప్పుడు విద్యుత్ క్షేత్రం వాడతారు, జీమాన్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు అయస్కాంత క్షేత్రం వాడతారని గుర్తుపెట్టుకోండి. జెడ్ఎం ఎస్సి. ఇవి చూడండి, ఆల్రెడీ నేను ఫిజిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేసినాను, ఇప్పుడు చెప్పి కొన్ని టాపిక్ ఇప్పుడు వచ్చే పాయింట్లన్నీ. బట్ ఒకసారి మళ్ళీ కెమిస్ట్రీలో కూడా వస్తాయి కాబట్టి రివైజ్ చేసుకున్నట్లయితే కాబట్టి మళ్ళీ చెప్తున్నా. తరంగం యొక్క పొడవు, వేవ్ లెంత్, రైట్, లాంబ్డాతో చూస్తారని కష్టం చెప్పిన. రెండు వరుస శృంగాలు లేదా ద్రోణుల మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యం అంటారు. సో ఈ తరంగ దైర్ఘ్యం యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చేసి మీటర్స్, సిజిఎస్ యూనిట్ వచ్చేసి సెంటీమీటర్స్. సో ఆల్రెడీ తరంగ దైర్ఘ్యం అంటే మీకు చెప్పిన, తరంగం పొడవు అంటే వేవ్ లెంత్, తరంగ దైర్ఘ్యం లేదు, తరంగ పొడవు అని కష్టం మీకు చెప్పిన. పౌనఃపున్యం, ఒక సెకండ్ కాలంలో ఒక బిందువు గుండా వెళ్ళే తరంగాల సంఖ్యనే పౌనఃపున్యం అంటారు. సో n=1/t అనే కష్టం అంటారు. కానీ కూడా మనం ఆల్రెడీ మాట్లాడినాం. దీని యొక్క ప్రమాణాలు హెడ్జెస్ అనే కష్టం కూడా మనం చెప్పినాం. అలాగే v=h, మళ్ళీ న్యూ లాంబ్డా అనే కష్టం ఒక ఫార్ములా కూడా చెప్పినాం. తర్వాత చూద్దాం. నెక్స్ట్ తరంగం సంఖ్య. ప్రచారం దిశలో 1 సెంటీమీటర్ పొడవులో ఉండే తరంగ దైర్ఘ్యాల సంఖ్యను తరంగ సంఖ్య అంటారు. v=1 తరంగం పొడవు, తరంగ సంఖ్య అంటే తరంగం యొక్క సంఖ్య, వేవ్ నెంబర్. v=1 తరంగం యొక్క పొడవు అనకసని. సో ఎస్ఐ యూనిట్ ప్రమాణాలు వచ్చేసి 1 మీటర్ లేదా మీటర్ m ఇన్వర్స్ అనకసం కూడా చెప్పొచ్చు అనమాట. అలాగే కాంతి వేగం. సో ఇక్కడ c=న్యూ లాంబ్డా, రైటా. సో ఇక్కడ చూడండి, ఫ్రీక్వెన్సీ మరియు తరంగ దైర్ఘ్యం తెలుసు కదా. మ్యూ అంటే ఫ్రీక్వెన్సీ n అంటారు. అలాగే మీన్ లాంబ్డా అనేది తరంగ దైర్ఘ్యం. సో వీటి యొక్క మధ్య సంబంధమే కాంతి వేగం, రైట్. ఇక మనకు ఆల్రెడీ ఫార్ములా వచ్చింది కదా ఇక్కడ. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వాంటం సిద్ధాంతం. సో ఈ క్వాంటం సిద్ధాంతాన్ని మనకి ఎవరు ప్రతిపాదించిన వ్యక్తి శాస్త్రవేత్త అంటే మ్యాక్స్ ప్లాంక్. ఎన్నో సంవత్సరంలో అంటే 1900 సంవత్సరంలోన. విద్యుత్ అయస్కాంత వికిరణంలోన కాంతి శోషణం తర్వాత ఉద్గారాలను వివరించదగలిగిన సిద్ధాంతం ఏదైనా అంటే ఈ క్వాంటం సిద్ధాంతము, రైట్. సో ఈ h అనే ఒక సమీకరణాన్ని కూడా మనం ఇక్కడ మ్యాక్స్ ప్లాంక్ అనే వాళ్ళు తీసుకొని వచ్చారు. సో ఇక్కడ చూడండి, E అంటే వికిరణ శక్తి, H అంటే ప్లాంక్ స్థిరాంకము,
రైట్. మ్యూ అనగా వికిరణ పౌనఃపున్యం. మ్యూ అంటే పౌనఃపున్యం అని ఎక్కడ వచ్చినా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ హెచ్ విలువను మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. సో ఎక్స్ విలువ అనేది చూడండి ఎగ్ తర్వాత జౌల్స్ 2 పరంగా ఉంటుంది. 6.625 × 10⁻⁻27 ఎగ్ పర్ సెకండ్ లేదంటే 6.625 × 10⁻⁻34 జౌల్స్. సో మీరు ఎర్గ్లో వేస్తే ఎర్గ్లను గుర్తుపెట్టుకున్నారు, జౌల్స్లో వేస్తే జౌల్స్లో గుర్తుపెట్టుకున్నారు. -27 -34 అనేది రైట్. అలాగే క్వాంటం సిద్ధాంతం కృష్ణ వస్తువుల వికిరణాలని విజయవంతంగా వివరించగలిగింది. తెలుసు కదా, బ్లాక్ హోల్స్ గురించి కూడా మాట్లాడినాం కదా. సో వాటి గురించి యొక్క వికిరణాల గురించి కూడా మనకి ఈ క్వాంటం సిద్ధాంతం అనేది సక్సెస్ఫుల్గా వివరించగలిగింది అనమాట. అలాగే చూడండి, మీకు కొన్ని థామ్సన్ నమూనా అంటే పుచ్చకాయ నమూనా, రూథర్ఫర్డ్ నమూనా అంటే గ్రహమండల నమూనా లేదా అణు సిద్ధాంతం నమూనా అని, అలాగే బోర్ నమూనా అంటే శక్తి యొక్క పరిమాణీకరణ భావన అని, ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ఫోటాన్ మరియు క్వాంటం గురించి, సోమర్ఫీల్డ్ నమూనా అంటే దీర్ఘవృత్తాకార మరియు గోళాకార నమూనా అని, డి బ్రోగ్లీ సమీకరణం వచ్చి ఎలక్ట్రాన్ యొక్క ద్వంద్వ స్వభావం గురించి చెప్తుంది అనేది ఈ ఎగ్జామ్లో అడిగింటారు గ్రూప్ డీలోన. డి బ్రోగ్లీ యొక్క సమీకరణం దేని గురించి చెప్తుంది అంటే ఎలక్ట్రాన్ యొక్క ద్వంద్వ స్వభావం గురించి చెప్తుంది అని. అలాగే ప్రోడింగర్ యొక్క తరంగ సమీకరణం ఏం చెప్తుంది అంటే ఎలక్ట్రాన్ యొక్క తరంగ స్వభావం గురించి చెప్తుంది. అలాగే హైసెన్బర్గ్ యొక్క అనిశ్చిత సూత్రం దేని గురించి చెప్తుంది అంటే ఖచ్చితమైన స్థానం మరియు ద్రవ్య వేగం ఏకకాలంలో నిర్ణయించబడదని చెప్తాయి. సో ఈ పట్టికలో ఉండేవి కూడా షార్ట్ కట్లో రాశాను కాబట్టి ఇవన్నీ జస్ట్ ఇలా రాసుకొని మీరు కొద్దిగా ఒక అవగాహన పెట్టుకుని వీటిని నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోన. రైట్. నెక్స్ట్ మనకి వచ్చేది కర్పరం గురించి నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దామండి. రైట్. సో దీంట్లోనే మనకి ఎలక్ట్రాన్లు వస్తాయని చెప్తే ప్రాథమిక పౌలి వర్జిన్ నియమం కానీ, హుండ్ నియమం కానీ, హాఫ్ బబ్ నియమం కానీ, ఎలక్ట్రాన్ అంటే ఏమి, ప్రోటాన్ అంటే ఏమి, న్యూట్రాన్ అంటే ఏమి, అలాగే మనకి క్వాంటం సంఖ్యలు ఎటు ఉన్నాయి అనేటివన్నీ మనకి ఈ పార్ట్లో చూస్తే సెకండ్ పాఠం అయిపోతుంది.